వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. సో ఈ రోజు డే 3 అన్నమాట. కేరళలో ఈ రోజు వచ్చేసి మేము పద్మనాభ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే 5 hours జర్నీ. ఇప్పుడు మేము కార్లో అయితే ఈరోజు వెళ్ళట్లేదు, ఎందుకంటే నీట్ గా శారీస్ తో రెడీ అయ్యి ఉన్నాం. దట్ టు లాంగ్ జర్నీ అనమాట, 4 to 5 hours జర్నీ. కాబట్టి ట్రైన్ లో అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే ఈ రోజు ట్రైన్ లో అయితే వెళ్తున్నాం. అక్కడ ఓన్లీ పంచిలే ఫ్రెండ్స్. లేడీస్ మాత్రం ఖచ్చితంగా శారీస్ వేసుకోవాల్సిందే, బాయ్స్ మాత్రం అన్ని అదే పంచి వేసుకోవాలి, పంచి మాత్రమే ఉంటది అనమాట. కానీ ఇన్సెట్ చక్కగా వేసుకున్నాడు. సో ప్రస్తుతానికి అయితే మేము బయలుదేరుతున్నాం, చూస్తూ ఉండే బయలుదేరిపోతున్నాము. ఇక్కడ నుంచి స్టేషన్ కి కార్లో అయితే వెళ్తాము. అక్కడ ఇంకా పార్కింగ్ చేసేసి అక్కడ నుంచి మేము ఇంకా ట్రైన్ లో జర్నీ చేయబోతున్నాం అనమాట. ట్రైన్ లోనే జర్నీ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అందరూ ఫ్రీగా ఉంటాం కాబట్టి. వెళ్తూ ఉన్నాం, చూస్తానండి. ఇంకా ఇంటి నుంచి అయితే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా స్టేషన్కి మేము కార్లో అయితే వెళ్ళబోతున్నాము. అందరం ఎంత చక్కగా రెడీ అయ్యేసి వెళ్తున్నామో చూడండి. సో ఇంకా ఆ టెంపుల్కి ఖచ్చితంగా శారీస్ ఉండాలి, అలాగే పంచులు అయితే ఉండాలంట. సో మేమైతే డైరెక్ట్గా శారీస్ కట్టుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ అక్కడ చేంజింగ్కి కష్టం అవుతుంది, ట్రైనే కదా కంఫర్ట్గానే ఉంటుంది అని చెప్పేసి ఇంటి నుంచి శారీస్తో అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే ఇంకా ½ an hour లేటు. మేము ఇంకా మిస్ అయిపోతామేమని చెప్పేసి త్వరగా వచ్చేసామా. ఒక 1 hour 45 minutes ఇలా స్టేషన్లోనే వెయిట్ చేసామన్నమాట. అదే ఇంతమంది కార్లో ఈ శారీస్తో కనుక వెళ్ళినట్టయితే ఇంకా పని అయిపోయినట్టే. 5 hours జర్నీ అనమాట. ఇంకా ఎందుకులే అంత రిస్క్ చేయడము, చక్కగా ట్రైన్లో వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట. ఇంకా 9:30కో 10కో ఇలా ఎక్కాము ట్రైన్ అయితే. ఇంకా అందరం కలిసి ట్రైన్ జర్నీ కూడా చాలా సరదాగా ఉంటుంది కదా. ఇంకెక్కిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యేసి ఇంకా గేమ్ ఆడదాం అనేసి అయితే కూర్చున్నాం అనమాట. మా పిల్లలు జతిన్ అయితే ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే, అంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే మేము ముందు రోజు డిసైడ్ అయ్యే వాళ్ళము. అర్లీ మార్నింగ్ 4కి లేచినవి ఉన్నాయి, 6కి లేచినవి ఉన్నాయి. సో మేము ఏ టైంకి లేగిస్తే పిల్లలు కూడా అదే టైంకి లేచేసే వాళ్ళు, అల్లరి లేకుండా. సో అది మాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇంక ఇక్కడ చక్కగా అందరం కలిసేసి లూడో అయితే ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా లూడో ఆడుకొని టైం అయిపోయింది, ఇంకా ట్రైన్ దిగేసాము. త్రివేంద్రం స్టేషన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళకుండా ఇంకో ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. అనే ఆ ప్లేస్ పేరు ఏంటి ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్? అజ్మీరా శివ స్టాచ్యూ అయితే అజ్మీరా అంటున్నా, అజ్మలై శివ స్టాచ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ప్రస్తుతానికైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే భోజనాలు చేసేసి ఆ స్టాచ్యూ చూసేసి మళ్ళీ మేమైతే ఇక్కడికైతే వెళ్తాం అనమాట. సో ఇదండి ప్లాన్ ఈ రోజుకి. 5 hour జర్నీ అనమాట. ఇప్పుడు 2:30 అయింది టైము ట్రైన్ దిగేసరికి. ప్రస్తుతానికి అయితే ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇదైతే పెద్ద కామెడీ అండి. మాకు తెలియదు కదా ఎక్కడ ఏంటి అనేసి. సో రెస్టారెంట్కి తీసుకెళ్ళండి అనేసి అంటే చుట్టూ తిప్పేసి పక్కనే ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్లారనమాట. 100 rupees తీసుకున్నారు. అసలు ఏమయ్యింది అనేసి అనుకున్నాం. మేము దిగిన ప్లేస్ నుంచి చూస్తే స్టేషన్ పక్కన ఎదురుగా కనిపిస్తుంది అనమాట. ఇంకా అందరం పోయాం మోసం అని చెప్పేసి అరుచుకున్నాము. మనకి ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినట్టే ఇంకా నడుచుకోవాలి. మేము కూడా అలాగే చేసాము. ఆటో ఎక్కి చుట్టూ ఒక 2 rounds తిప్పారు, ఒక ప్లేస్కి దించేశారనమాట. తీరా చూస్తే స్టేషన్ మా పక్కనే ఉంది. ఫస్ట్ మేము అజిమాలా ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా దర్శనంకి లేట్ అయిపోతుంది, టైమింగ్స్ ఉంటాయి కదా దర్శనంకి అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా తినేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోదాము. ఆ తర్వాత టైం ఉంటే ఇంకా అజ్మాలా వెళ్దాం, లేదంటే లేదు అనేసి అనుకున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో లేడీస్కి శారీస్ కంపల్సరీ, అలాగే జెంట్స్కి పంచలు కంపల్సరీ, చిన్న పిల్లలకి కూడా పంచలు అయితే కంపల్సరీ అనమాట. ఇంక ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఇక్కడ పంచలు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఈ పంచల విషయం అయితే నాకు తెలియదు, లేదంటే ఇంట్లో ఉండేవే తెచ్చేసేదాన్ని. శారీస్ తెలిసి ఇంకా శారీస్ అయితే క్యారీ చేసాము. 5 hours జర్నీ తర్వాత హ్యాపీగా లంచ్ చేసేసి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసామండి. అది ఒక టెంపుల్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ రావడం. సో ఇక్కడ ఈ టెంపుల్లో ఖచ్చితంగా పంచులు అయితే ఉండాలి. సో మాకు ఆ విషయం తెలియక పంచులు అయితే ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇప్పుడే బాయ్స్ అందరికి కూడా పిల్లలకు కూడా ఉండాలి. ఎండ అయితే మామూలుగా లేదండి అసలు. ఒకసారి ఇలా చూడండి, ఇదిగోండి వీళ్ళైతే ఇప్పుడు ఇలా వెళ్తున్నారు, పంచంతో మళ్ళీ బయటకు వస్తారు. అయితే రెడీ అయిపోయారు, ఇలానే వెళ్ళాలన్నమాట ఈ టెంపుల్కి.
పిల్లలు కూడా రెడీ అయిపోయి కన్నయ్య కన్నయ్య రెడీయా రెడీ గైస్ ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు కంచులతోని రండి అందరు ఇక్కడ రండి ఎలా ఉంది మీకు ఓకేనా కంఫర్టా సూపర్గా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఫోన్లు అయితే లాకర్లో పెట్టేయాలన్నమాట ఇంకా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏమి ఉండదు ఇక్కడ ఇంకా అదిగోండి టెంపుల్ అది కదా ఇంక ఇక్కడ వచ్చేసి లాకర్లో అయితే మొబైల్ ఫోన్స్ అయితే పెట్టేయాలి అలాగే స్మార్ట్ ఫోన్స్ కూడా ఎలా ఉండవన్నమాట అవి కూడా ఒకవేళ మనం పెట్టుకున్నట్లయితే అక్కడ పెట్టేసే వెళ్ళాలన్నమాట అవి కూడా ఎలా ఉండవు ఇంకా మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాము ఇంక ఇక్కడ నుంచి వీడియో తీయడానికి అయితే అవ్వదన్నమాట ఇంకా టెంపుల్ లోపల ఎలాగో అవ్వదు తెలిసిందే సో ఇంకా అందరము ప్రశాంతంగా ఫోన్లు ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి అనిపిస్తుందండి ఒక్కొక్కసారి ఇంకా ఇక్కడ వచ్చేసి దర్శనం అయిన తర్వాత అనమాట దర్శనం కూడా అయిపోయింది ఇంకా బయటకైతే వచ్చి మేము కూర్చున్నాము ఒక లేడీ అయితే అలాగే చూస్తుందండి పిల్లల వైపు ఇంకా తన చేతిలో చాక్ కూడా ఉంది చాలా టెన్షన్ పడ్డాము మేమైతే ఏం చేసేస్తుందా ఏమో అని చెప్పేసి ఇంకా అక్కడ షాప్ వాళ్ళని అడిగితే తను ఏమైనా ఇదా అనేసి అంటే తను పిచ్చిది అలానే తిరుగుతూ ఉంటుంది ఏం చెయ్యదులేండి అనేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు కానీ మాకైతే తనని చూస్తేనే భయం వేసేస్తుంది అంటే అక్కడ చూసిన వాళ్ళకి తను కామన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇంకా మమ్మల్ని అయితే అలాగే చూస్తుంది ఇంకా రాజేష్ని చూసి అయితే నవ్వుతుంది అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సెటైర్లు వేస్తున్నారు నువ్వు నచ్చినట్టున్నావు నీ దుక్కే చూస్తుంది అని చెప్పేసి కానీ అలాంటి వాళ్ళతో చాలా డేంజర్గా ఉండాలండి అంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం కానీ లేదంటే వాళ్ళు అంటే సైకోయిజం కూడా ఉంటుంది కదా ఇంకా చేతులు కట్ చేసేయడం కానీ అలా కూడా చెయ్యొచ్చు సో ఇంకా అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ క్షణం మాత్రం మేమైతే ఫుల్ టెన్షన్ పడ్డాము ఇంకా మాకు దర్శనం పెద్ద టైం ఏం పట్టలేదండి ఇంకా మేము లోపలికి ఎంటర్ అయ్యామో లేదో ఇంకా అప్పుడే వదిలారనమాట దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది ఫైనల్ గా దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయింది ఒక్క 5 minutes లో దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇంకా కరెక్ట్ టైంకి అయితే వచ్చాము మేము వచ్చినప్పటికీ ఇంకా స్టార్ట్ అయ్యింది అనమాట దర్శనము ఇంక ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇది చూస్తున్నాండి ఇంకా అంత దూరం నుంచి వచ్చినందుకు ప్రశాంతంగా దర్శనం చాలా త్వరగా అయిపోయింది అలా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి చెప్పాను కదా అజ్మలా అయితే స్టార్ట్ అయ్యామండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసి 1/2 hour జర్నీ అనమాట ఇంకా ఆటోలు అయితే 2 ఆటోలు అయితే బుక్ చేసుకొని అయితే వెళ్ళాము ఇంకా ఆ టెంపుల్ నుంచి ఈచ్ ఆటోకి 700 అయితే పే చేసామంటే 2 ఆటోలకి 1400 అయితే పడింది అనమాట మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చి ఫొటోస్ వీడియోస్ అవి దిగి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయ్యింది అనమాట ఇక్కడ అజ్మలా శివ టెంపుల్ వచ్చేసి 7 o'clock క్లోజ్ చేసేస్తారు అని అన్నారనమాట ఇంకా సరే మధ్యలో ఒక 1.5 hour టైం ఉంది కదా వెళ్ళిపోగలము అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చామండి నిజంగా ఇంత దూరం వచ్చినందుకు ఈ ప్లేస్ని మిస్ అయినట్లయితే మన బ్యాడ్ లక్ అనేసి అయితే చెప్పుకోవచ్చండి అసలు లాస్ట్ మూమెంట్లో వెళ్ళాలా వద్దా అనేసి బయలుదేరాము చాలా 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 సాటిస్ఫై అయ్యామండి ఆ రోజు మాత్రం నిజంగా ఆ డే కంప్లీట్ అయ్యింది అనేసి అనిపించింది చాలా సాటిస్ఫై అయ్యాము పద్మనాభ స్వామి టెంపుల్ వచ్చేసి వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ సో ఆ టెంపుల్లో దర్శనం చక్కగా అయిపోయింది అలాగే ఇక్కడ కూడా కరెక్ట్ టైంకి వచ్చాము ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వచ్చాయి దర్శనం కూడా బాగా జరిగింది ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ ఎవరి కాల్ అయితే ఫొటోస్ అయితే దిగారనమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే కలిసారనమాట మీరు యూట్యూబర్స్ కదా బాగా చేస్తారు అని చెప్పేసి సో అలాంటి టైంలో చాలా బాగా అనిపిస్తుంది అంటే మనం ఉన్న ప్లేస్ కాకుండా మనం ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని గుర్తుపట్టినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇంకా ఫొటోస్ అయితే దిగేసి అయితే వాళ్ళు వెళ్ళారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అంతా కూడా ఇక్కడ కవర్ చేస్తున్నాను నిజంగా ఫ్రెండ్స్ ఎవరైనా పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి చాలా దగ్గరే ఇంకా ఇదంతా కూడా చూసారా చుట్టూ వచ్చేసి బీచ్ ఉందండి మేము అక్కడికి వెళ్దామనేసి అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము అప్పటికే ఇంకా టైం అయిపోతుంది చీకటి అయిపోతుంది వద్దులే పిల్లలు కూడా టైర్డ్ అయిపోయారు మనం కూడా టైర్డ్ అయిపోయాము అని చెప్పేసి ఎందుకంటే అంటే దర్శనం తొందరగా అయిపోయినా సరే జర్నీ చాలా అయ్యింది కదా 5 hours అటు నుంచి జర్నీ అయ్యింది మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడ కాసేపు ఉన్నాము మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ 5 hours జర్నీ చేయాలి ఇంటికి వెళ్ళినప్పటికీ మళ్ళీ midnight 2 ఇలా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము లేదంటే అది కూడా చూసేసి ఉంటే బాగుండేది టైం ఉంటే మేము ఖచ్చితంగా
చూసి మీకు కూడా చూపించే వాళ్ళము. సో ఇంక ఇక్కడ వచ్చేసి గ్రూప్ ఫోటో అయితే దిగేసాము. అసలు ఈ ప్లేస్ మాత్రం అసలు హైలైట్ ఉందండి. అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత బాగుంది. లైటింగ్ పోకముందు మేము వచ్చామన్నమాట. అసలు ఈ ప్లేస్ని మిస్ అయిపోతాం మేము అనుకున్నాం, కానీ అస్సలు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేసాం. ఫొటోస్ వీడియోస్ అన్ని అయిన తర్వాత ఇప్పుడు లైటింగ్ పోయింది అనమాట. పక్కనే బీచ్, క్లైమేట్ అంతా కూడా చాలా మార్నింగ్ వచ్చినా కానీ ఎండకి అంత బాగా ఫొటోస్ ఏమి రావు. ఈ టైంలో రావడం వల్ల ఇంత బాగా సాటిస్ఫై అయ్యామన్నమాట. సో ఫైనల్లీ ఈ రోజుకి ఇంతటితో ఇంతే అనమాట. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి స్టేషన్కి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. చూసారా వెళ్ళినప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పుడు రిటర్న్ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నామో. అందరం కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. పిల్లలతో పాటు మేము అందరం కూడా ఇంకా చక్కగా బిర్యానీ ఆర్డర్ చేసుకొని అయితే ఇంకా తినేసి కాసేపు పడుకుడిపోయాము. ఇంకా 1 o'clock అయితే ట్రైన్ అయితే దిగేసామన్నమాట. చూసారా పిల్లలు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి ఫుల్గా పడుకుడిపోయారు. సో ఇంకా ఈ వీడియోలో నేను వేసుకున్న శారీ అలాగే మా పాప వేసుకున్న లెహంగా డీటెయిల్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా కంఫర్ట్గా చాలా బాగుంది. మీకు కావాలంటే ఖచ్చితంగా తీసేసుకోండి. ఇదండి వీడియో. బాయ్ బాయ్.